బ్రేకింగ్ న్యూస్. గుజరాత్‌లో కన్న తండ్రి కన్న కూతురిని చంపేశాడు. ఎందుకు చంపేశాడు ఏంటి అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. కన్న తండ్రి కన్న కూతురిని ఎందుకు చంపేశాడు? మరి ఏం జరిగింది? అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. మా ప్రతినిధి ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య, అసలు ఏం జరిగింది? కన్న కూతురిని కన్న తండ్రి ఎందుకు చంపేశాడు? ఇది ఒక హానర్ కిల్లింగ్ గా చెప్పుకోవాలి వంశీ. ఇది ఒక గౌరవ హత్య అని అంటారు దీని తెలుగులో చెప్పుకోవాలంటే. ఇది గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో జరిగింది. ఆ అమ్మాయి చంద్రికా చౌదరి తన ఒక ఎంబీబీఎస్ ఆకాంక్షి కూడా, అంటే ఎంబీబీఎస్ చదువుతూ ఉంది. నీట్ 2025 లో 490 మార్కులతో తను ఉత్తీర్ణత కూడా సాధించింది. సో గైనకాలజిస్ట్ లేదా జనరల్ ఫిజిషియన్ కావాలని చెప్పేసి కలలు కూడా కనిపిస్తూ తన డ్రీమ్స్ ఉన్నాయి లైఫ్ మీద, ఒక ప్యాషన్ ఉంది. సో ఆ విధంగా తను అడుగులేస్తుంది తన కెరీర్ పరంగా. ఇప్పుడు తనని తన తండ్రి ఆయన మామ ఇద్దరు కలిసి చంపేశారు. సో ఎందుకు చంపారు అన్నది చూసుకుంటే, చంద్రిక 2025 ఫిబ్రవరిలో పాలన్పూర్ లో ఉన్న ఒక బస్ స్టాండ్ వద్ద హరీష్ చౌదరి అని ఒక అబ్బాయిని కలిసింది. సో వారిద్దరు కూడా అప్పుడు పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరికి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు అహ్మదాబాద్ లో లీవ్ ఇన్ లో ఉండాలని చెప్పేసి ఒక డిసిషన్ కి వచ్చేసారు. ఆ తర్వాత లీవ్ ఇన్ లో ఉండడం ప్రారంభించేశారు. ఆ తర్వాత వాళ్ళు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కూడా ఇద్దరు కలిసి కూడా చాలా పర్యటనలు అయితే చేశారు. అయితే చంద్రిక కుటుంబం మాత్రం హరీష్ తో తను ఉండడాన్ని వాళ్ళు వ్యతిరేకించేశారు. ఎందుకంటే హరీష్ ఆయన అప్పటికే వివాహితుడు, అతనికి పెళ్ళైంది, మరి డివర్స్ అయినట్టు కూడా చెప్తున్నారు. ఆ విధంగా వివాహితతో ఈమె తన కూతురు ఉండడం మాత్రం ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయారు. అది కుటుంబ గౌరవాన్ని దెబ్బతీస్తుంది, ఇది చేయడం మంచిది కాదు అని చెప్పేసి ఆ విధంగా కాస్త హెచ్చరించారు. కాకపోతే ఆమె వినలేదు. అయితే జూన్ 12, 2025న చంద్రిక కుటుంబం ఆమెను రాజస్థాన్ నుండి తిరిగి తన గ్రామానికి తీసుకెళ్లింది. జూన్ 24న ఆమె తండ్రి సేంద్ర చౌదరి మరియు మామ శివరామ్ చౌదరి ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ వేశారు. ఇక మన కుటుంబ ప్రతిష్టకే కలంకం తీసుకొస్తుంది, తను బతుకుండకూడదు, చంపేద్దామన్న ఒక డిసిషన్ కి వచ్చేసి ఆమెకు మత్తు మాత్రలు కలిపిన పాలు ఇచ్చి ఆమె మత్తులో ఉన్న సమయంలో దుపట్టాతో మొత్తం గొంతు బిగించి ఆ విధంగా చంపేయడం జరిగింది. హత్య చేసేసారు. ఈ హత్యను వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా దాన్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్లాన్ వేశారు. ఆమె శవాన్ని ఒక స్టోర్ రూమ్ లో వేలాడదీసేశారు. అదే రోజు రాత్రి ఆమె శవాన్ని రహస్యంగా మొత్తం కూడా దహనం చేసేశారు. అంటే చంద్రిక తండ్రి ఆమె మరణాన్ని ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అందరికి కూడా ఇది గుండెపోటుగా చిత్రీకరించి గ్రామస్తులకు మరి అధికారులకు మొత్తం తప్పుడు సమాచారం ఇచ్చేశాడు. ఈవెన్ మరణ ధృవీకరణ పత్రంలో కూడా సహజ మరణంగా కూడా పేర్కొనబడింది. అంటే ఒక తన ఇన్ఫ్లుయెన్స్ వాడి దాన్ని డెత్ సర్టిఫికేట్ కూడా ఇది ఒక నేచురల్ డెత్ గా చిత్రీకరించి అందరినీ నమ్మించేశాడు. ఇది ఒక నేచురల్ డెత్, ఇది మేము చంపలేదు అని చెప్పేసి ఆ రకంగా తనకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ను వాడుకొని దీని అన్నింటినీ కూడా క్రియేట్ చేసేసాడు. కాకపోతే హరీష్ ఎవరైతే ఉన్నారో అతను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దీని వల్ల మూసివేయడానికి అయితే ఉపయోగించేశారు ఆ తర్వాత ఈ రీజన్ చెప్పేసి. అయితే హరీష్ చంద్రిక లీవ్ ఇన్ ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఆమెను బలవంతంగా తీసుకెళ్లిన తర్వాత ఆమె భద్రత గురించి హరీష్ కాస్త ఆందోళన వ్యక్తం చేశాడు. ఎందుకంటే అతనికి డౌట్స్ వచ్చేసాయి, ఇది నేచురల్ డెత్ కాదు, దీన్ని ఏదో చేసే ఉంటారు అని చెప్పేసి. అంతకుముందు ఇన్స్టాగ్రామ్ లో చంద్రిక కూడా నా కుటుంబం నన్ను ఈ విధంగా బలవంతంగా వేరే పెళ్లి చేస్తుంది, నేను వినకపోతే నేను చంపేస్తారు అని చెప్పేసి బెదిరిస్తున్నారు అని చెప్పేసి కొన్ని మెసేజ్లు ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా పంపించింది హరీష్ కు. సో అతనికి అనుమానాలు వచ్చేసాయి, ఇది నేచురల్ డెత్ కాదు, నేను చంపేసి ఉంటారని చెప్పేసి. అయితే హరీష్ కూడా జైల్లో ఉండడంతో హరీష్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హెబియస్ కార్పస్ అని ఒక పిటిషన్ దాఖలు చేశారు గుజరాత్ హైకోర్టులో. ఎందుకంటే హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే కనిపించినప్పుడు ఆమెను వెతికి పట్టుకొని రావాలని చెప్పేసి పోలీసులకు కోర్టు చెప్తుంది. సో ఆ నేపథ్యంలోని హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. మనం జై భీమ్ సినిమాలో కూడా చూసాం ఈ పిటిషన్ అనేది. సో అక్కడ కూడా ఎవరైతే కనిపించకుండా పోయారో వాళ్ళని వెతికి పట్టుకొని రావాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది పోలీసులకు. వాళ్ళు తీసుకొని రావాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. సో ఆ రకంగా ఇతను కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే జూన్ 25న చంద్రిక మరణించినట్టు తెలిసిపోయింది. మరియు కోర్టు విచారణ కూడా 2 రోజుల ముందు ఆమె శవం కూడా దహనం చేయబడిందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేసింది. అయితే ఇది బయటకు రాగానే మనస్కాంత పోలీసులు దారా పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సెక్షన్ల కింద 103(1) హత్య, 123, 238 మరియు 54 కింద కేసు అయితే నమోదు చేశారు. ఎందుకంటే ఇది హత్య అని చెప్పేసి వాళ్ళకు కూడా అనుమానాలు వచ్చేసి ఇక కేసు అయితే నమోదు చేసేశారు. అయితే పోలీసు విచారణలో చంద్రిక మామ శివరామ్ చౌదరి అతను హత్యను ఒప్పేసుకున్నాడు. మేమే చేసాం హత్య అని చెప్పేసి అతను ఒప్పుకున్నాడు. అతను అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ విధంగా తెలిసిపోయింది జరిగింది. అయితే ఇప్పుడు
వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో సురేంద్ర చౌదరి అతన్ని మాత్రం పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అతను ఇంకా పరారులో ఉన్నాడు. ఎందుకంటే ఈ ఇష్యూ మొత్తం బయటకు అయిపోయింది. ఇది ఆత్మహత్య అని చెప్పేసి తను ఎంత నేచురల్ డెత్ అని చెప్పేసి ఎంత క్రియేట్ చేసి ప్లాన్ చేసినా కూడా ఇది కప్పించలేకపోయామని చెప్పేసి అతను వాళ్ళ ప్లాన్ మొత్తం బయటపడడంతో అతను పరారైపోయాడు. మొత్తం కూడా ఊహించేసుకున్నాడు అతను. అయితే ఈ కుటుంబం ఈ హత్య మొదట ఆత్మహత్యగా, తర్వాత గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకుంటే మిగతా సాక్షుల వాంగ్మూలాలు కావచ్చు, మరి కుటుంబ సభ్యుల విరుద్ధమైన వాంగ్మూలాలు ఇవన్నీ కూడా ఈ నేచురల్ డెత్ అని వాళ్ళు చెప్పిన ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని హత్యగా మాత్రం బయట పెట్టేశాయి. అయితే చంద్రిక తల్లికి మాత్రం ఆమెకి ఏం తెలీదు, మానసిక అస్థిర స్థితిలో ఉందని చెప్పేసి, మరి ఆమెకి తన కూతురు చనిపోయింది, హత్యకు గురి కాబడింది, అది కూడా తన భర్తే చేశాడు అని చెప్పేసి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి తనకు తెలియదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే తను ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోయిందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ అనేది మొత్తం దేశవ్యాప్తం కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే హానర్ కిల్లింగ్స్ పెరిగిపోయాయి. కుటుంబ గౌరవానికి భంగం కలిగించే విధంగా తమ కూతురు ప్రవర్తించిందని చెప్పేసి తండ్రి చంపేసిన ఇటువంటి ఘటనలు అనేవి రీసెంట్ టైమ్ లో పెరిగిపోయాయి. దీన్ని హానర్ కిల్లింగ్ గా భావిస్తున్నారు. సో ఇటువంటివన్నీ కూడా రీసెంట్ టైమ్ లో కూడా మనం చాలా చూసాము. అయితే అలా ఈ ఇష్యూ అయితే వెలుగులోకి వచ్చింది. ఇది హత్యగా అయితే నమోదైపోయింది. ఇప్పుడు తన తండ్రి కోసం అయితే వెతుకుతున్నారు. ఈ కేసును అయితే ఇప్పటికైతే విచారిస్తున్నారు. మరి ఇవన్నీ ఇంకా ఇన్ఫర్మేషన్ బయటకు రావాలి, తన తండ్రిని పట్టుకోవాలి, తర్వాత వీళ్ళకు కోర్టులో వీళ్ళే నిందితులు అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. ఇంకా ప్రాసెస్ అయితే లాట్ ఆఫ్ ప్రాసెస్ అయితే మిగిలి ఉంది. సో చూద్దాం మరి ఇంకేం జరుగుతుందో ఈ ఘటనలో అని చెప్పేసి మనం వెయిట్ చేసైతే చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇది ఒక హానర్ కిల్లింగ్ కింద ఒక డ్రీమ్, ఆ అమ్మాయికి ఒక డ్రీమ్ ఉంది డాక్టర్ అవ్వాలని చెప్పేసి, ఎన్నో కలలు కానీ అటువంటి తన లైఫ్ ని తన తండ్రి ఈ విధంగా తొక్కేశాడు, నాశనం చేసేస్తానని చంపేశాడు, అది కూడా ప్రేమించిందని చెప్పేసి అనేది అందరినీ కూడా బాధించేస్తుంది. సో చూద్దాం మరి ఇష్యూలో ఇంకెక్కడి వరకు వెళ్తుందో, పోలీసులు మరి దర్యాప్తు చేపట్టిన తర్వాత ఎటువంటి విషయాలు బయటకు తీస్తారో, ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందో మనం వెయిట్ చేసైతే చూడాలి వంశీ. థ్యాంక్ యూ ఆదిత్య. 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి కన్న తండ్రి చంపేయడం అంటే ప్రేమించినందుక, లేదా తండ్రి మాట విననందుక, కులపిచ్చి ఇంకా మనం ఏ ఫ్యూచర్లో ఉన్నాం, ఏ నడుస్తుంది, ఇంత జనరేషన్లో ఉన్నా కూడా మరి ఈ సమాజానికి ఇంకా కులపిచ్చి ఇంకా ఉంది అంటే మనం ఇలాంటి దుర్మార్గులు ఉన్నప్పుడల్లా మనకి ఇలాంటి గుర్తుకొస్తూ ఉంటే 18 ఏళ్ళు వచ్చిన పాపకి అంటే తను ఎన్నో డ్రీమ్స్ పెట్టుకొని ఉంది. మరి కేవలం ప్రేమించింది, లేకపోతే తండ్రి మాట వినట్లేదు అనే ఒకటే దాని మీద కన్న కూతురిని కిరాతకంగా చంపేయడం జరిగింది. చూద్దాం మరి పోలీసులు తండ్రిని పట్టుకుంటారా, లేకపోతే తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో అక్కడే ఆ కేసు ఆగిపోతుందని చూద్దాం.